గోదావరి జలాలు కృష్ణానదికి కృష్ణా డెల్టా కూడా ఉంది. ప్రధానంగా పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టాను పరీక్షించడం అనేది ఒక అద్భుతమైన విజయం. సరే, ఇంకా మిగతా ఈ యొక్క బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో అది ఇంకా చర్చల్లో ఉన్నాయి. అది ఒక ప్రయత్నం అనేది అది కూడా ఒక మంచిదే. తర్వాత విన్ ఫాస్ట్ లో వచ్చేసి ఒక విద్యుత్ వాహనాలు తయారు చేసేది అది జరుగుతూ ఉంది. భోగాపురం గురించి డెఫినెట్ గా కొంచెం ఫాస్ట్ గా అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు అక్కడ వాడే కాబట్టి, అది ఆల్రెడీ కొంత ఉంది కాబట్టి అది కూడా ఆ ప్రాంతం డెవలప్మెంట్ కు అది ఒక మంచి బిగినే. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పూర్తిగా చెప్పకపోయినప్పటికీ కుమారస్వామిగా ఒక కేంద్ర మంత్రిగా వచ్చేసి ఇది ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయము, అయినప్పటికీ ప్రధానమంత్రితో మాట్లాడి అధికారికంగా చెప్తామని చెప్పడము, ఇవన్నీ డెఫినెట్ గా చిన్న విషయాలేం కాదు. ఇవన్నీ వచ్చేసి ఒక గొప్ప విషయాలుగా చెప్పుకోవచ్చు. మొదటి నెలలోనే ఇన్ని విషయాలు మనం పాజిటివ్ గా చూడడం అనేది చాలా ఎక్కువ డెఫినెట్ గా వచ్చేసి. ఇంకా సరే, రెండోది నాణానికి బొరుసా కూడా చూస్తే కొన్ని ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఒకటి అతిసార, ఈ డయేరియా అనేది సరే వస్తుంటాయి కానీ ఎందుకో కొంచెం ఈ సంవత్సరం ఈ నెల రోజులుగా అతిసార బాగా ఎక్కువగా ఉంది, కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వము. యొక్క నీటి కాలుష్యము, పారిశుద్ధ్య లోపము, దీన్ని ఇప్పుడు చాలా చోట్ల వచ్చేసి జగ్గయ్యపేటలో నలుగురు చనిపోవడము, సామర్లకోటలో ఒకరు, పిడుగురాలలో, కాజీపేటలో సునీల్ ఒక ఇంటర్మీడియట్ అభ్యర్థి. కాబట్టి ఇవన్నీ అతిసారను కొంత కంట్రోల్ చేయలేకపోతుందేమో, పైకేమో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కంట్రోల్ రాలేదని ఒకటి ఉంది. రెండవది విద్యుత్ శ్వేతపత్రము. ఓకే, శ్వేతపత్రం వరకు ఓకే, కానీ దాంట్లో క్లారిటీ లేదు రెండు విషయాల మీద. ట్రూ అప్ ఛార్జెస్ 2022, 23, 24 ట్రూ అప్ ఛార్జెస్ 17,137 కోట్ల రూపాయలని చెప్పారు. కానీ దాన్ని ఏం చేయబోతున్నారు, అది ప్రజల మీద వేయబోతున్నారా, ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి క్లారిటీ లేదు. తర్వాత వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ శ్రీకాకుళంలో బిగించారు, మిగతా చోట్ల గత ప్రభుత్వం బిగించాలని జీవో కూడా ఇచ్చింది. ఇంతకుముందు లోకేష్ కానీ మిగతా వాళ్ళు కానీ దాన్ని విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తే పగలగొట్టమని కూడా చెప్పారు. కానీ దాని గురించి విద్యుత్ శ్వేతపత్రంలో దాని గురించి క్లారిటీ రాలేదు. తర్వాత వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేత అనేది కొంత రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు. దాంట్లో సరే లొసుగులు ఉండొచ్చు, అయిన ఉండొచ్చు, కానీ అది దానికంటే కూడా ఇది కక్ష సాధింపు అనేది కొంత స్పష్టంగా కనపడే విధంగా ప్రజలకు ఉంది. తర్వాత కొలికిపూడి శ్రీనివాసరావు గారి ఆయన ప్రవర్తన కానీ కొంత వచ్చేసి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారేమో, తెలుగుదేశము క్యాడర్ అనేది కొంత రాజకీయ కక్ష సాధింపులో అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని చెప్పేసి కొంచెము అది రావడం జరిగింది. ప్రత్యేక హోదా గురించి మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రధానమంత్రికి వినతి పత్రం ఇచ్చినప్పుడు అనేక అంశాలు ప్రస్తావించారు, కానీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు. ఓవైపేమో బీహార్ ముఖ్యమంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పనప్పటికీ ఆయన వాళ్ళ జాతీయ కార్యవర్గంలో పెట్టారు, ఆయన బలంగా అడుగుతున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి ఇది ఒక హక్కుగా ఉన్నటువంటి దాని మీద కనీసం వినతి పత్రంలో వచ్చేసి ప్రత్యేక హోదా ప్రస్తావించలేకపోయారు. అంటే ప్రధానమంత్రి గారికి దాని మీద లేదు కాబట్టి, అది ముగిసిన అధ్యాయం అని చెప్పింది కాబట్టి ధైర్యం చేయలేకపోయాడేమో అనేది ఒకటి. రీసెంట్ గా తల్లికి వందనం, దీంట్లో వచ్చేసి తల్లికి వందనం కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో గతంలో అమ్మఒడి పేరు తల్లికి వందనం మార్చారు. దాంట్లో వచ్చేసి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. దాన్ని ఇప్పుడు జీవో 29లో వచ్చేసి ప్రతి విద్యార్థికి అనే